శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ పక్షంలో 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా శుభగ్రహాలు అష్టమ స్థానం సంచరించినప్పుడు జాతకుడికి శుభవార్తలు, వృత్తిపరమైన అభివృద్ధి, సులభంగా ధనం సంపాదించే మార్గాలు కనబడటం, పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఫలించడం, ఏదో ఒక శుభవార్త భార్య తరపు నుంచి కానీ అత్తవారి తరపు నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాలు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు వారి యొక్క జన్మజాతక ప్రకారం ఏదైనా కీడు అంటే మీకు యోగాలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే ఎవరికన్నా కుటుంబంలో ఒకరికి అనారోగ్యం రావడం కానీ, కొన్ని దుర్వార్తలు వినవలసి రావడం కానీ, ఉద్యోగపరంగా నష్టం కలుగుతూ ఉంటుంది. సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగం మారవలసి రావడం కానీ, పోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కుజుడు ఉండడం వల్ల ఆకస్మిక ప్రమాదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక రవి కూడా మీకు మరి అగ్నితత్వ గ్రహం అష్టమంలో ఉండడం వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తండ్రి గారికి ఏదైనా అనారోగ్య సమస్య కానీ, సడన్గా వారికి ఏమైనా ఇబ్బంది కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా తండ్రి తరపు బంధువుల నుంచి ఒక కీడు సంబంధించిన వార్త రావడం కానీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ అష్టమంలో ఉన్నంత మాత్రం జరుగుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ జన్మజాతకంలో కూడా దానికి సపోర్ట్ చేయాలి. అప్పుడు జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, భుక్తి వీటిలో కూడా మీకు ఇటువంటి అష్టమ స్థానం మీద వాటి ప్రభావం ఉంటే ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మిథున రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం వల్ల చాలా సందర్భాల్లో ప్రతిదీ మంచి కానీ చెడు కానీ జాతకుడికి అది అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే పడక్కలేదు. అయినప్పుడు కూడా కొంత జాగ్రత్త అయితే అవసరం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు చేపట్టినవారు ఇలాంటి వాటిలో అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పోటీలు అవ్వచ్చు, ఇటువంటి వాటికి జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఇప్పుడు మరి అష్టమ స్థానం నుంచి నెమ్మదిగా ఈ పక్ష ప్రారంభంలోనే ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు భాగ్యస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలుస్తున్నాడు. ఇది ఒక విధంగా జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రతిభకి ఇంతకాలంగా తను ఏదైతే కష్టపడ్డాడో దాని ఫలితాలు ఇప్పుడు పొందడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఒక విదేశ సంస్థతో కానీ, విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ టైఅప్ అయి మీ యొక్క ప్రొడక్ట్ని ద్వారా మీరు పాపులర్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని ఈ సమయంలో మీరు దర్శించడం జరుగుతుంటుంది. బాగా పాపులర్గా ఉన్నటువంటి విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతుంటుంది. కొంతమంది ఎక్కువగా అమ్మవారి సంబంధించినటువంటి ఆలయాలు దర్శించడం, అమ్మవారి సేవలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది సాహసంతో కూడుకున్నటువంటి ఏదైనా మీరు ప్రయోగం చేసి ఉన్నా, ఏదైనా ఒక పిహెచ్డి లాంటిది రీసెర్చ్ అంటే కొత్తగా డిఫరెంట్గా వచ్చే కాకుండా చాలా కొత్తగా ఏదైనా మీరు కనిపెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే పక్షం 5వ తారీఖున శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఒక విధంగా ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తుంది. ఇంకా మీకు వివాహ సంబంధించిన విషయాల్లో, ప్రేమ సంబంధించిన విషయాల్లో కొంత సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. అంటే కొంతకాలం పెండింగ్గా ఉంటుంది. ఇష్టపడుతున్నారా లేదా, ఎస్ నో అని తెలియకుండా సందిగ్ధంలో ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో అంటే 5వ తారీఖు తర్వాత మీకు ఇటువంటి ప్రేమ విషయంలో ఒక కొలిక్కి రావడం, పరస్పర అంగీకారం తెలిసిపోవడం, అది పెళ్లి వరకు వెళ్ళడం జరుగుతుంటుంది. అది ఎలాగా మీతో చదువుకున్నటువంటి అంటే పరస్పరం ఒకే కాలేజీలో చదువుకున్నవారు కానీ, ఒకే యూనివర్సిటీలో చదువుకున్నవారు కానీ, ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకున్న వారి మధ్య ఇటువంటి ప్రేమ వ్యవహారాలు కలగడం, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి విదేశానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క బంధం మరీ గట్టిపడి అది ప్రేమ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి పెళ్లికి సంబంధించినటువంటి సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. ఒక విధంగా సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు గురువు, ఈ శుక్ర బుధులు భాగ్యస్థాన కలయిక, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి
ఒక మార్గం అన్నది ఈ పక్షంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగైనా వృత్తిపరంగా మాత్రం కొన్ని అనుకోని మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఎందుకంటే అష్టమాధిపతిగా శని దశమ స్థానంలో ఉండడం, ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి కుజులు మీకు అక్కడ అధికారులతో పడకపోవడము, మీకు తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వలేకపోవడం వల్ల మీకు మీరుగానే పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి దానికన్నా మంచిగా ఉన్నటువంటి కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించడానికి ఈ పక్షం మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుడిని, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుడిని, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది.
ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.